వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్. సో ఇప్పుడైతే నేను 4th క్లాస్కి పోతున్నాను అనమాట. సో రెడీ టు బ్యాక్ టు స్కూల్. ఇప్పుడైతే అలానే నేను 4th క్లాస్ పోతున్నతో నా బుక్స్ కూడా చూపిస్తా, చూడండి. వెయిట్ 1 minute. హాట్ టచింగ్ రెండు ముక్కలు అయిపోయినాయి. ఎలా మా రెండు ముక్కలు అయిపోయినాయి నా బ్యాగు. ఇట్లా ఉంటాయి కదా ముందు ముక్కలు ఏంలే. సో ఇప్పుడైతే నా బుక్స్ చూసా. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. ఎన్ని బుక్స్ ఉన్నాయి. హాయ్ హాయ్ హాయ్. నేను ఇందాకనే క్లీన్ చేసిన అంటే సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. నేను మంచి వీడియో ఇస్తున్నా ఇప్పుడు. సో సారీ. ఇప్పుడైతే నా బుక్స్ చూపిస్తున్నాను అనమాట. చూడండి ఎన్ని బుక్సా. ఐ డిడంట్ ఎక్స్పెక్ట్ దీస్ మెనీ బుక్స్. ఇంకా చాలా ఉన్నాయి. ఇంగ్లీష్ వర్క్ బుక్, సైన్స్ వర్క్ బుక్, సైన్స్ యాక్టివిటీ బుక్ అండ్ తెలుగు బుక్ పెండింగ్ ఉంది. సో నాకు ఏమంటే నోట్ బుక్స్ అయితే ఆల్. మా చూడు నోట్ బుక్స్ అయితే చూద్దాం. అరే మమ్మీ. సో గాయస్ ఇప్పుడైతే నా బుక్స్ అన్నీ చూస్తున్నా. సో ఇదైతే సైన్స్ బుక్. మనకి ఇలా అని ఇలా ఉంటాయి. నెక్స్ట్ హిందీ బుక్. నెక్స్ట్ ఇది కూడా సైన్స్ బుక్కే. కంప్యూటింగ్, ఇది కూడా కంప్యూటింగ్. సోషల్, సైన్స్, మ్యాథ్, సోషల్, సైన్స్ ఫ్రెండ్స్. ఇది కూడా సైన్సే. ఎన్ని సైన్స్. మ్యాథ్ యాక్చువల్లీలో ఏమో నాకు తెలియదు. కొన్ని అన్ని సేమ్ ఉన్నాయి. ఇది కూడా అట్లనే సేమ్ ఉంది. మ్యాథ్, సైన్స్ సైన్స్ హిందీ, మ్యాథ్స్, ఇది కూడా హిందీ. సో నోట్బుక్స్కి అన్నీ అయిపోయినాయి. మేమైతే రెకల్ఫోర్డ్ ఇంటర్నేషనల్ స్కూల్లో అయితే చదువుకుంటున్నాం అనమాట. సో మాకు అన్నిట్లా ప్రెజెంట్ అయితే మాకు క్యాంబ్రిడ్జ్ బుక్స్ అన్నమాట. సో యాక్చువల్లీ మీరు రెకల్ఫోర్డ్లో స్కూల్ ఉన్నారంటే ప్లీజ్ దయచేసి ఈ అయితే చేయకండి. బుక్స్ ఉన్నాయి కదా, ఆ బుక్స్ ఎక్కువ రేట్కి ఇస్తుంది. ఇప్పుడు ఫర్ సపోజ్ ఇవన్నీ బుక్స్ క్యాంబ్రిడ్జ్ బుక్స్ మీకు తెలుసుగా అమెజాన్లో దొరుకుతాయి. అమెజాన్లో దొరికినాక సపోజ్ ఈ మ్యాథమెటిక్స్ వర్క్ బుక్ 199 ఉందనుకో, క్లోజెస్ టు 200 కదా. 199ని మనము 299కి మన స్కూల్లో ఇస్తుంది అంటే. సో ప్లీజ్ దయచేసి దాంట్లో డబల్ చేస్తుంది కాబట్టి సో దయచేసి మీరు ఆన్లైన్లో కొనుక్కోండి, బెస్ట్. సో ఇది న్యూ కల్తీ ఫైండింగ్. ఇదేం కేంబ్రిడ్జ్ కాదు, న్యూ కల్తీ. నెక్స్ట్ ఫుట్ ప్రింట్స్. ఇది కూడా ఏం కాదు,
మ్యాక్మిలన్ ఇది మ్యాప్ ప్రాక్టీస్ బుక్ అనమాట. ఇక్కడ మ్యాప్ ఇస్తాడు, మనం మ్యాప్ ఇస్తే క్యాపిటల్స్ అవన్నీ రాయాలి. ఇది కూడా ఏం కాదు, ఇది కూడా ఏంటి అంటే నో అండ్ గ్రీక్ ద వర్డ్ అంటే ఏంటో. ఇది ఏంటి జీకే బుక్, జనరల్ నాలెడ్జ్ అన్నమాట. జనరల్ నాలెడ్జ్ అన్ని లహరి కరాచీ ఆల్. ఇది ఫుట్ ప్రింట్ సోషల్ అనమాట, సోషల్ 4th క్లాస్ మాకు. ఇది కూడా ఇండియనే. సూలేట్ సంబోల్ అంటే మాకు హిందీలా రాపిస్తారు, వాట్ ఆర్ దిస్ అంటే దాన్ని రిపీట్ చేస్తారు. హిందీ హ్యాండ్ రైటింగ్ బుక్స్ మనకి ఎక్కువ ఉంటాయి, కొద్ది హ్యాండ్ రైటింగ్ బుక్స్. ఇది నార్మల్ హిందీ బుక్కే. నెక్స్ట్ మ్యాథమెటిక్స్ లెర్నర్స్ బుక్. మ్యాథమెటిక్స్ లెర్నర్స్ బుక్. ఇంగ్లీష్ లెర్నర్స్ బుక్ క్యాంబ్రిడ్జ్. మ్యాథమెటిక్స్ అండ్ ఇంగ్లీష్ లెర్నర్స్ బుక్ క్యాంబ్రిడ్జే. ఇంకా ఇంగ్లీష్ వర్క్ బుక్ అది కూడా క్యాంబ్రిడ్జే. సైన్స్ యాక్టివిటీ బుక్ అది కూడా క్యాంబ్రిడ్జే. అండ్ సోషల్ ఏమో నార్మల్దే, అవి పెండింగ్ ఉన్నాయి అన్నమాట. కంప్యూటింగ్ లెర్నర్స్ బుక్, దానికి ఏం వర్క్ బుక్ మేము లేవు. సైన్స్ లెర్నర్స్ బుక్. సో మాకు సైన్స్ లెర్నర్స్ బుక్, కంప్యూటింగ్ లెర్నర్స్ బుక్, ఇంగ్లీష్ లెర్నర్స్ బుక్ అండ్ మ్యాథమెటిక్స్ లెర్నర్స్ బుక్. సో ఇవి 3 మాకు క్యాంబ్రిడ్జ్ బుక్స్. అండ్ మ్యాథమెటిక్స్ వర్క్ బుక్ కూడా మాకు క్యాంబ్రిడ్జే. మా విక్కీ చూడండి ఇంకా కోతి పనులు చేస్తున్నాం. సో ఇది ఆర్టిస్ట్ డ్రాయింగ్ బుక్ అన్నమాట మాకు. విక్కీ ప్లీజ్ విక్కీ. ఇలా కవరింగ్ ఇస్తారు. అండ్ ఆల్సో సి రఫీ స్కిన్ తోటి ఏం రాలే పేపర్. నిషాన్ ఇప్పుడే క్లీన్ చేసిన నేను మళ్ళా చెత్త చేస్తున్నాను. ఇప్పుడే ఫ్రెండ్స్, ఇప్పుడే నేను బెడ్రూమ్ క్లీన్ చేసిన అంటే మళ్ళీ చెత్త చేస్తున్నాను. ఇప్పుడు ఇది అన్బాక్సింగ్ అదే పెట్టడానికి వస్తలే. సారీ ఫ్రెండ్స్, మీకు పెట్టడానికి టైం పడుతుంది. వచ్చింది. వెల్బీయింగ్ యాక్టివిటీ బుక్. మేము వాల్యూ ఎడ్యుకేషన్ అంటాం. యాక్చువల్లీ ఇది మా క్యాంబ్రిడ్జ్ బ్రాండ్ ఏం కాదు, ఆక్స్ఫర్డ్ బ్రాండ్. అండ్ ఇది ఒక క్రియేటివ్ ప్లానెట్ లాగా ఒక బుక్ వచ్చింది. దీంట్లో చాలా వెరైటీస్ ఉన్నాయి చూడండి. 1st క్లాస్ క్రియేటివ్, 2nd క్లాస్, 3rd క్లాస్, 4th క్లాస్, 5th క్లాస్, 6th క్లాస్, 7th క్లాస్, 8th క్లాస్. సో ఇలా చాలా ఉన్నాయి. అండ్ ఇక్కడ మనకు ఫస్ట్ ABCD ఉంటాయి. సో ఇవన్నీ అయిపోయినాయి. అవి పెండింగ్ ఉంది, మీకు చూపిస్తా కూడా. సేమ్ మన ఇంగ్లీష్ వర్క్ బుక్స్ లెక్కనే ఇట్లానే ఉంటుంది, బట్ నాట్. ఇక్కడ మ్యాథమెటిక్స్ వర్క్ బుక్స్ చాలా బాగుంది. బట్ క్యాంబ్రిడ్జ్ అయితే కొంచెం ఇలా చూపిస్తాం. సో చాలా టైం తీసుకున్నాం. 8:47 minutes అనమాట. సో చాలా టైం తీసుకున్నాం ఎందుకంటే వీళ్ళ వల్లనే. సో టైమ్ ఇస్ అప్పింగ్. సో ఈ వీడియో కొంచెం లాంగ్ ఉంది. సో మీరు చూడండి, లేకపోతే లేదు. సో ప్లీజ్ ఒకటే చెప్తున్నా, మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. అంటే ఎందుకంటే మేము చాలా కష్టపడుతున్నాం. ఇన్ని బుక్స్, యాక్చువల్లీ ఇన్ని బుక్స్ మేము చూపిస్తున్నాం అంటే ఫీజే ఒక 1 lakh అనమాట. అండ్ ఆల్సో ఇన్ని బుక్స్కి 11,000, 13,000, లెవెల్ 2 14,000, 15,000 అట్లా అయింది. సో ఇంత కష్టపడుతున్నాం అంటే మేము వీడియో లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ ఎందుకు చేయాలి? ఇంత కష్టపడుతున్నాం. సో ప్లీజ్ ఈ వీడియోకైనా అట్లీస్ట్ 1K లైక్స్, అట్లీస్ట్ 1K లైక్స్ అన్న చేస్తే నేనైతే చాలా అట్లీస్ట్ కొన్ని వ్యూస్ అయినా 1K లైక్స్ అయినా వస్తే ఆనందపడతాను.
సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్. మీరు ఇప్పటిసారి నేను ఈ వీడియో ఎందుకు చేసలే అనుకుంటున్నా, ఎందుకంటే మేము మాకు ముందు 3rd క్లాస్ ఫైనల్ ఎగ్జామినేషన్స్ అయినాయి. ఫైనల్ ఎగ్జామినేషన్స్ అంటే మీకు తెలుసు కదా, ఫైనల్ ఎగ్జామ్స్. మేము ఫైనల్ ఎగ్జామినేషన్స్ అంటాం, యాన్యువల్ ఎగ్జామ్స్ అంటాం. సో అందుకే ఇప్పుడు నేను 4th క్లాస్ పోతున్నా ఈ మండేనే. సో ఇప్పుడు 4th క్లాస్ పోతున్నాగా, అండ్ సాటర్డే ఇట్స్ మై పీటీఎం. సో ఆ పీటీఎం వీడియో కూడా చూపిస్తాం. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఈ వీడియో కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బై గాయ్స్.